సో డ్రింక్ అయితే తీసుకున్నాం, బనానా మిల్క్ తాగుదాం, ఎలా చూద్దాం. థాయిలాండ్లో తీసుకున్న బనానా మిల్క్, ఎక్కడున్న బనానా మిల్క్ రెండు ఒకటో కదా చూద్దాం. షెట్ కొంచెం కారిపోయింది కదా. కనబడుతుందా? కొంచెం వెనక పెడతాను. సో ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఇలా షేక్ చేశాడు. ఇందులో చాక్లెట్ మిల్క్ వేస్తే ఇంకా బాగుంటుంది. చాక్లెట్ మిల్క్ లేదు, నా బ్యాడ్. సర్లే, బాగా దాహంగా ఉంది కదా, ఏం తాగితే ఏంటి, ఏదైనా వెళ్ళిపోద్ది. షేక్ చేసేసాం, పొల దూర్చేయాలి. కేర్ఫుల్ కేర్ఫుల్. టేస్ట్ చేసేద్దాం, ఎలాగుందో చూద్దాం. సేమ్ థాయిలాండ్లో బనానా మిల్క్ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. అంటే 7-Eleven స్టోర్లు ఎక్కడ ఉన్నా సరే ఒకటే అన్నమాట, కాకపోతే దాని మీద ఉన్న పేర్లు మారుతాయి. ఎందుకంటే దేశం మారుతుంది కాబట్టి భాష మారుతుంది, సో దాని మీద పేర్లు కూడా మారుతాయి. మనమే అర్థం చేసుకోవాలి. ఎలాగా గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి దాని ఫోటో తీసి దానికి ఇచ్చేస్తే అదే మీకు చెప్తుంది మన లాంగ్వేజ్లో. ముందు మనం మన లాంగ్వేజ్ పెట్టుకోవాలి. మోస్ట్ ప్రాబబిల్లీ అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు కాబట్టి తెలుగులో కూడా ఉంటారు అనుకోండి, అది ఇట్స్ అప్ టు యూ అనమాట. మీరు తెలుగు కావాలంటే తెలుగు పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది పెట్టుకోండి. నాకు ఇంగ్లీష్ కన్వీనియంటే, తెలుగు కూడా కన్వీనియంటే. చూద్దాం, నేనైతే ఇంగ్లీషే వాడుతున్నాను. ఇప్పుడు బాబోయ్, ఊపిరి పీల్చుకున్నట్టుంది. వేడికి బాగా డిహైడ్రేషన్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఎండ దెబ్బ తినేస్తాను. జీవితంలో ఎవరికొచ్చి ఒక్కసారి కూడా ఎండ దెబ్బ తినలేదు, సన్ స్ట్రోక్. ఈ వియత్నాంలో ఎండ చూసి చల్లగా ఉంది. ఇంకా థాయిలాండ్ బాగుంది. ఏమనుకోకండి,
వీడియోలో ప్రతిసారి థాయిలాండ్ 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 మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే అది బాగా నచ్చింది నాకు. అంతే, ఒకసారి మీరు ఒకటి నచ్చింది అనుకోండి, దాన్ని మర్చిపోలేరు. నేను అలాగే. మళ్ళీ కలుద్దాం. ఐల్ బి బ్యాక్.